ఇది 500 రూపీస్ కేటిల్, ఇంకా ఇది 5000 రూపీస్ కేటిల్. ఈ రెండు కేటిల్స్ లోనే ఇన్స్టెంట్ గా హాట్ వాటర్ బాయిల్ చేస్తాము. కానీ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? లుక్కా, బిల్డ్ క్వాలిటీయా, సేఫ్టీ ఫీచర్సా? ఈ వీడియోలో 500 నుంచి 5000 రేంజ్ లో ఉన్న టాప్ 8 ఎలక్ట్రిక్ కేటిల్స్ తీసుకొని రియల్ టైం టెస్ట్ చేయబోతున్నాను. సో మీ బడ్జెట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కిట్ లేదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇక్కడ మేము జస్ట్ బాక్స్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్ లేదా మా పర్సనల్ ఒపీనియన్ చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మేము కొని 2 వీక్స్ రియల్ టైం టెస్ట్ చేసి ఆ రిజల్ట్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఈ బడ్జెట్ కేటిల్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇందులో పిజియన్, మిల్టన్ అండ్ ప్రెస్టీజ్ ఇవైతే 500 to 700 రేంజ్ లో వస్తున్నాయి. ఇప్పుడు వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే పిజియన్, మిల్టన్, ప్రెస్టీజ్ ఈ మూడు కూడా రెగ్యులర్ కెటిల్ డిజైన్ తో వస్తున్నాయి. అండ్ వీటి ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో ఉంది. అండ్ ఇప్పుడు వీటి స్టీల్ క్వాలిటీ చూసినట్టయితే ప్రెస్టీజ్ అండ్ మిల్టన్ లో స్టీల్ క్వాలిటీ బాగుంది, బట్ పిజియన్ లో స్టీల్ క్వాలిటీ యావరేజ్ గా ఉంది రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి చూస్తే. ఇవన్నీ కూడా 1.2 to 1.5 లీటర్స్ వాటర్ కెపాసిటీ అండ్ 1300 వాట్ పవర్ తో వస్తున్నాయి. సో మీ ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసే 6 ఆంపియర్ ప్లగ్స్ కి ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అండ్ వీటి అన్ని హ్యాండిల్స్ కూడా ప్లాస్టిక్ డిజైన్ తో వస్తున్నాయి. అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఈ హ్యాండిల్ పైన ఉంది. అండ్ అన్ని కేటిల్స్ లో కూడా ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. సో దీనివల్ల డిజైర్డ్ టెంపరేచర్ రీచ్ అయ్యాక ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు వీటి లిడ్ క్వాలిటీ చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే పిజియన్ లో లిడ్ క్వాలిటీ ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్ ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తుంది. అంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ప్లాస్టిక్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మిల్టన్, ప్రెస్టీజ్ లిడ్ క్వాలిటీ చెక్ చేసినట్టయితే వీటి అవుటర్ సర్ఫేస్ ప్లాస్టిక్ మెటీరియల్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ స్టెయిన్లెస్ స్టీల్ తో రావడం వల్ల వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్మెల్ అనేది రావట్లేదు. అండ్ ఈ 3 మోడల్స్ లో కార్డ్ లెంత్ 1 మీటర్ కన్నా తక్కువే ఉంది. అండ్ ఇప్పుడు మిడ్ రేంజ్ లో ఉన్న ఈ 2 ప్రీమియం కేటిల్స్ ని కంపేర్ చేసి చూద్దాం. ఇవేంటంటే హావెల్స్ అండ్ ఫిలిప్స్. ఈ రెండు అయితే చూడ్డానికి క్లాసీ లుక్ అండ్ ప్రీమియం ఫినిష్ తో వస్తున్నాయి. అండ్ ఫిలిప్స్ అయితే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో చూడ్డానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వీటి కాస్ట్ చూస్తే హావెల్స్ అరౌండ్ 1500 ఉంది అండ్ ఫిలిప్స్ అయితే అరౌండ్ 2500 ఉంది. అండ్ ఈ రెండు కూడా డబుల్ వాల్ డిజైన్ తో వస్తున్నాయి. అంటే లోపల 304 స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేశారు అండ్ అవుటర్ సర్ఫేస్ అనేది ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తుంది. అండ్ ఈ 2 కేటిల్స్ కి బాటమ్ లో హ్యాండిల్ కింద ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. ఇంకా దీనిలో ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. సో దీనివల్ల డిజైర్డ్ టెంపరేచర్ రీచ్ అయ్యాక ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇవైతే 1250 వాట్స్ అండ్ 1300 వాట్ పవర్ తో వస్తున్నాయి. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే 6 ఆంపియర్ ప్లగ్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అండ్ ఇప్పుడు వీటి కార్డ్ లెంత్ చెక్ చేస్తే రెండిట్లో కూడా 0.7 మీటర్సే ఉంది. సో కెటిల్ కి సాకెట్ దగ్గరగా పెట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఈ కార్డ్ లెంత్ ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది. అండ్ వీటి లిడ్ క్వాలిటీ చెక్ చేసినట్టయితే అవుటర్ సర్ఫేస్ ప్లాస్టిక్ మెటీరియల్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది. సో దీనివల్ల వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్మెల్ అనేది రాదు. హావెల్స్ తో కంపేర్ చేసి చూస్తే దీని ప్రైస్ 1000 రూపీస్ ఎందుకు ఎక్కువ ఉందంటే దీనిలో ఎక్స్ట్రా 3 ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్, ఫిలిప్స్ వాటర్ కెపాసిటీ చెక్ చేస్తే 1.5 లీటర్స్ తో వస్తుంది. అండ్ సెకండ్, క్లీనింగ్ వైజ్ గా చూసినట్టయితే ఫిలిప్స్ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వెనక్కి పుష్ చేస్తే వైడర్ గా ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ థర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫిలిప్స్ లో కీప్ వార్మ్ అనే బటన్ కూడా ఉంది. సో దీనివల్ల వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేస్తే వార్మ్ గా ఉంచుతుంది. బట్ హావెల్స్ లో ఇలాంటి ఫీచర్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రీమియం వింటేజ్ సెగ్మెంట్ లో ఉన్న క్యూరా, అగారో, హాఫ్లీ కేటిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ అన్ని కేటిల్స్ కూడా 3500 to 4000 ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ కేటిల్స్ అయితే కిచెన్ డెకర్ లాగా చాలా ప్రీమియం ఫీల్ ఇస్తున్నాయి. అండ్ వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చెక్ చేసే ముందు నార్మల్ కేటిల్స్ తో కంపేర్ చేసి చూస్తే ఈ సెగ్మెంట్ లో ఉన్న కేటిల్స్ కి పవర్ వాట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. క్యూరా 2000 వాట్స్ ఉంటే అగారో అండ్ హాఫ్లీ అరౌండ్ 2200 వాట్స్ తో వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా 16 ఆంపియర్ ప్లగ్స్ ఉన్న వాటికే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. అండ్ ఇప్పుడు వీటి కార్డ్ లెంత్ చెక్ చేస్తే అన్ని కూడా అరౌండ్ 1.1 మీటర్ ఉన్నాయి. నార్మల్ కేటిల్స్ తో కంపేర్ చేసి చూస్తే నాకైతే ఇవి కొంచెం బెటర్ అనిపించాయి. అండ్ ఈ 3 కేటిల్స్ కూడా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. ఇంకా వీటిలో ఆటో కట్ ఆఫ్ ఫీచర్ తో పాటు దీనిలో లిఫ్ట్ ఆఫ్ అనే ఫీచర్ ఉండడం వల్ల కెటిల్ ఆన్ లో ఉన్నప్పుడు ఇలా లిఫ్ట్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ప్లేస్ చేసినా సరే ఆన్ అవ్వదు. మనం మళ్ళీ మాన్యువల్ గా ఆన్ చేసుకోవాలి. ఇదైతే నార్మల్ బడ్జెట్ కేటిల్స్ అండ్ మిడ్ రేంజ్ కేటిల్స్ లో ఈ ఫీచర్ ఏం లేదు.
అండ్ ఈ అన్ని కెటిల్స్ కూడా రిమూవబుల్ లిడ్స్ తో వస్తున్నాయి. అండ్ లోపల స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ అండ్ నాబ్ మాత్రం ప్లాస్టిక్ మెటల్ తో వస్తుంది. సో దీనివల్ల వాటర్ హీట్ అవుతున్నప్పుడు టచ్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇండివిజువల్ గా చూసినట్టయితే డిజైన్ లో క్యూరా క్లియర్ గా స్టాండ్ అవుట్ అయ్యే మోడల్. ఇది సాఫ్ట్ పేస్టల్ గ్రీన్ రెట్రో థీమ్ తో చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. కిచెన్ లో చాలా ఎస్థెటిక్ డిజైనర్ లుక్ ఇస్తుంది. ఈ కెటిల్ లోపల 304 స్టెయిన్లెస్ స్టీల్ అండ్ అవుట్ సైడ్ పైన స్టీల్ ప్లస్ బాటమ్ లో ప్లాస్టిక్ మెటీరియల్ ఇచ్చారు. టోటల్ గా చూసుకున్నట్టయితే దీని బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్ గా ఉంది. అండ్ దీని వాటర్ కెపాసిటీ కూడా 1.8 లీటర్స్ తో వస్తుంది. అండ్ దీని హ్యాండిల్ అయితే చూడడానికి స్టీల్ లా ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తుంది. ఇంకా ఇది పట్టుకుని యూజ్ చేయడానికి చాలా సాలిడ్ గా ఉంది. అలాగే అగారో అండ్ హ్యాఫ్లీ ఈ రెండు అయితే వింటేజ్ మెటల్ డిజైన్ తో వస్తున్నాయి. వీటిలో ఉన్న బిగ్గెస్ట్ యూనిక్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ లో ఉన్న ఈ అన్లాక్ టెంపరేచర్ మీటర్. దీని వల్ల వీటికి యూనిక్ అపియరెన్స్ వస్తుంది. ఈ మీటర్ ఉండడం వల్ల వాటర్ ఎంత టెంపరేచర్ వరకు హీట్ అవుతుందో క్లియర్ గా చూడొచ్చు. అగారో వాటర్ కెపాసిటీ 1.8 లీటర్ ఉంటే హ్యాఫ్లీ మాత్రం 1.7 లీటర్ ఉంది. వీటి హ్యాండిల్స్ అయితే చూడడానికి యూనిక్ కర్వ్డ్ డిజైన్ తో వస్తున్నాయి. ఇక్కడ చూస్తే హ్యాఫ్లీలో ఇన్సైడ్ ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉంది. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ప్లాస్టిక్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫైనల్ గా ఈ సెగ్మెంట్ లో కెటిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా వీటిలో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతున్నాయో టెస్ట్ లో చూద్దాం. ఇప్పుడు ఈ 8 కెటిల్స్ కూడా రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతున్నాయో టెస్ట్ చేసి చూద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం అన్ని కెటిల్స్ లోని 1 లీటర్ వాటర్ యాడ్ చేసి టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే క్యూరా, అగారో అండ్ హ్యాఫ్లీ ఈ మూడు కూడా అండర్ 3 మినిట్స్ లోనే ఆటో కట్ ఆఫ్ అయ్యాయి. నెక్స్ట్ మిల్టన్ అండర్ 4 మినిట్స్ లో ఆటో కట్ ఆఫ్ అయితే ప్రెస్టేజ్ క్లోజ్ టు 4 మినిట్స్ లో ఆటో కట్ ఆఫ్ అయింది. అండ్ లాస్ట్ ఫిలిప్స్, హావెల్స్ అండ్ పీజియన్ ఇవైతే ఆటో కట్ ఆఫ్ అవడానికి అబౌవ్ 4 మినిట్స్ టైం తీసుకున్నాయి. అండ్ ఇప్పుడు ఇవి వాటర్ ఎంత టెంపరేచర్ వరకు బాయిల్ చేస్తున్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే అన్ని కెటిల్స్ కూడా అరౌండ్ 92 to 95 డిగ్రీస్ టెంపరేచర్ వరకు హీట్ చేస్తే బట్ వీటిలో క్యూరా మాత్రం 83 డిగ్రీస్ టెంపరేచర్ వరకే హీట్ చేసింది. కానీ తక్కువ టైంలో బాగానే హీట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు వీటి బాడీ టెంపరేచర్ చెక్ చేద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం ఈ డివైస్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిలిప్స్ లో బాడీ టెంపరేచర్ చాలా తక్కువ చూపిస్తుంది. ఎందుకంటే దీని అవుటర్ సర్ఫేస్ మంచి ప్లాస్టిక్ మెటల్ తో వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ హావెల్స్ 44.5 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తే క్యూరా మాత్రం 47.6 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ అగారో, హ్యాఫ్లీ అరౌండ్ 55 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తే రెస్ట్ ఆఫ్ బడ్జెట్ కెటిల్స్ అన్ని కూడా అబౌవ్ 60 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తున్నాయి. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ముట్టుకున్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బాడీ టెంపరేచర్ తో పాటు లిడ్ యొక్క టెంపరేచర్ ని కూడా టెస్ట్ చేసాము. ఇక్కడ మీరు చూస్తే క్యూరా అండ్ హ్యాఫ్లీ 33 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నాయి. సో లిడ్ పట్టుకుని టెస్ట్ చేసాము, హీట్ అయితే అస్సలు లేదు. అండ్ నెక్స్ట్ ఫిలిప్స్ అండ్ హావెల్స్ 37 to 38 డిగ్రీస్ ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ కెటిల్స్ అన్ని కూడా అబౌవ్ 40 డిగ్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత వరకు హీట్ ని హోల్డ్ చేస్తున్నాయో చెక్ చేస్తే అండర్ 15 మినిట్స్ తర్వాత ఆ టెంపరేచర్ చెక్ చేస్తే మిల్టన్, పీజియన్, ఫిలిప్స్ ఈ మూడు కూడా హీట్ ని ఎక్కువసేపు హోల్డ్ చేశాయి. అండ్ నెక్స్ట్ ప్రెస్టేజ్ అండ్ హావెల్స్ అయితే అరౌండ్ 84 డిగ్రీస్ వరకు టెంపరేచర్ ని హోల్డ్ చేశాయి. అండ్ రిమైనింగ్ బ్రాండ్స్ చూస్తే ఎక్కువగా డ్రాప్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ 30 మినిట్స్ తో చెక్ చేస్తే అన్ని కెటిల్స్ లోని రఫ్ గా 8 to 10 డిగ్రీస్ వరకు టెంపరేచర్ డ్రాప్ అయింది. అండ్ ఫైనల్ గా 1 అవర్ తో చెక్ చేస్తే పీజియన్, మిల్టన్, ఫిలిప్స్ ఈ మూడు కూడా ఎక్కువసేపు టెంపరేచర్ ని హోల్డ్ చేశాయి. అండ్ వీటి తర్వాత ప్రెస్టేజ్ అండ్ హావెల్స్ ఇవి కూడా టెంపరేచర్ ని బాగానే హోల్డ్ చేశాయి. అండ్ లాస్ట్ క్యూరా, అగారో, హ్యాఫ్లీ వీటిలో అయితే టెంపరేచర్ ఫాస్ట్ గా డ్రాప్ అయింది. ఇంకా ఫిలిప్స్ లో అయితే ఈ కీప్ వార్మ్ బటన్ ని యూజ్ చేసి టెంపరేచర్ డ్రాప్ అవ్వకుండా కన్సిస్టెంట్ హీట్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెటిల్ యూజ్ చేసినప్పుడు షాక్ ఏమైనా వస్తుందా లేదో కూడా టెస్ట్ చేస్తాము. దీనికోసం ఈ టెస్ట్ ని యూజ్ చేసి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే అన్ని కూడా షాక్ ప్రూఫ్ తో వస్తున్నాయి. సో మీరు టెన్షన్ ఏం లేకుండా యూజ్ చేయొచ్చు. సో ఫైనల్ గా ఈ టెస్ట్ లన్నీ అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత వీటిల్లో మా ఫైనల్ రికమెండేషన్స్ ఏంటంటే బడ్జెట్ కెటిల్స్ లో మా ఫస్ట్ రికమెండేషన్ మిల్టన్. ఎందుకంటే పీజియన్ లో లిడ్ ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తుంది, బట్ మిల్టన్ లో అయితే ఈ ప్రాబ్లం లేదు. ఇంకా ఇది అన్ని టెస్ట్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇదైతే మీకు అరౌండ్ 700 రూపీస్ కి వస్తుంది. కాకపోతే దీనిలో వాటర్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంది, బట్ నార్మల్ యూజ్ చేసే వాళ్ళకి సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ మిడ్ రేంజ్ కేటర్స్ లో ఈ ఫిలిప్స్ ని హైలీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది చూడడానికి చాలా ప్రీమియం గా ఉంటుంది. అంతేకాకుండా ఈ మౌత్ వైడ్ గా ఉండడం వల్ల క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంకా దీనిలో డబల్ వాల్ సేఫ్టీ ఉండడం వల్ల కిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా సేఫ్. అలాగే దీనిలో కీప్ వార్మ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా అన్ని టెస్ట్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో అరౌండ్ 2500 కి ఇది వర్త్ అనే చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా ప్రీమియం డిజైన్ లో చూస్తే మీ కిచెన్ లో స్టైలిష్ రెట్రో లుక్ డిజైన్ లో కావాలనుకుంటే ఈ క్యూరా అండ్ అగారో ఈ రెండింటిని రికమెండ్ చేస్తాను. ఈ రెండు కూడా ఫీచర్స్ వైజ్ గా, బిల్డ్ క్వాలిటీ వైజ్ గా, టెస్ట్ లో అన్నిట్లోనే బాగా పర్ఫామ్ చేశాయి. ఇవైతే మీరు డైలీ యూజ్ చేయడానికి ఒక ప్రీమియం ఫీల్ ఇస్తాయి. మీ కన్వీనియన్స్ కోసం ఈ కేటిల్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ లింక్స్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రైస్ డిఫరెన్స్ ఉండదు. కాకపోతే మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది ఇలాంటి డీటెయిల్ టెస్టింగ్ వీడియోస్ ఇంకా రివ్యూ చేయడానికి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ వీడియోస్ లో ఏ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలనుకున్నా అన్ని కూడా నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మేము మీకు పర్సనల్ గా రిప్లై ఇస్తాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.